తెలంగాణ ప్రభుత్వ బీర్ల ఐలయ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళితులు, బడుగు బలహీన వర్గాలు ఓట్లు వేసి గెలిపిస్తే గతంలో కేసీఆర్ సీఎం అయ్యాడు. కానీ ఇప్పుడు ఆయన కుంభకర్ణుల్లా 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ద్వారా మాజీ ముఖ్యమంత్రి నిన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తెలంగాణ దొరకు తెలంగాణ ఎస్సీ, ఎస్సీ, మైనార్టీ, బీసీ ప్రజలంతా 2 దఫాలుగా ఓట్లేసి ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్సీ, మైనార్టీ, బీసీలతో ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది లేదు. తెలంగాణను సర్వనాశనం చేసి ఒక దొరపాలన చేసినటువంటి కేసీఆర్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి ఫామ్ హౌస్లో కూర్చున్నా ఇంకా దొర అహంకారం తగ్గలేదు. ఫామ్ హౌస్లో కుంభకర్ణం లెక్క 6 నెలలు తిని 6 నెలలు పడినట్టుగా చెట్టు కూర్చేసుకొని కూర్చొని ఫామ్ హౌస్ నుంచే ఇలా పరిపాలన, ఆయన పార్టీ పరిపాలన అనిపిస్తున్నాడు. కనీసం వాళ్ళ పార్టీ ఆఫీస్కి వచ్చి చర్చ చేసే దిక్కు దివాన్ లేదు. పార్టీ నాయకులనే ఫామ్ హౌస్ తీసుకొని ఫామ్ హౌస్ నుంచి నువ్వు జూబ్లీహిల్స్ అభ్యర్థి, మా అభ్యర్థి గెలుస్తాడని చెప్తున్నావు. అసలు మీ అభ్యర్థికి డిపాజిట్ అని వస్తుందా? ఒక బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా బ్రహ్మరథం బట్టి సుమారు 70-80 వేల తోటి గెలిపిస్తామని చెప్పి జేజేలు పలుకుతుంటే మా నవీన్ యాదవ్, మా అభ్యర్థిని రౌడీ షీటర్ అంటున్నాం. మరి నీ కొడుకు కేటీఆర్ ఇలా సల్మాన్ ఖాన్ అనే ఒక రౌడీ షీటర్ను, 32 కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్ను ఇలా పార్టీలో చేర్చుకున్న నీతి మీది. ఇలా మా అభ్యర్థి మీద ఒక రౌడీ షీటర్ చూపించు. ప్రజలకు అన్ని విధాలు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇలా తెలంగాణ బీసీ బిడ్డలను అగౌరవపరిచే